కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. 10 ఏళ్లుగా తనతో సజావుగా కాపురం చేస్తున్న భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానంతో ఆమె అతన్ని నిలదీసింది. గొడవపడి వెళ్ళిపోయిన భర్త తనని ఏమార్చి రెండో పెళ్లి చేసుకున్నాడంటోంది మొదటి భార్య. అతనికి పెళ్ళైందన్న విషయాన్నే దాచి తనని మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటోంది రెండో భార్య. భర్త పట్టించుకోవడం లేదని ఒకరు, సవతి పోరుతో సతమతమవుతున్నానంటూ ఇంకొకరు. భర్త వల్ల ఇబ్బంది పడుతున్న ఇద్దరి భార్యల పరిస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు విజయ. విజయకు బ్రహ్మచారితో పెళ్లి జరిగి 15 ఏళ్లయింది. వీళ్లకు 2 పిల్లలు. బ్రహ్మచారి వృత్తిరీత్యా కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. 10 ఏళ్లు సరిగ్గా సంసారం చేస్తున్న భర్త అస్తమానం ఫోన్లు మాట్లాడడం గమనించి విజయ అనుమానంతో నిలదీసేసరికి బ్రహ్మచారి ఆమెతో గొడవపడి చెన్నైకి వలస వెళ్ళిపోయాడు. చెన్నై వెళ్ళిపోయిన బ్రహ్మచారి విజయను పిల్లల్ని పట్టించుకోవడం మానేసేసరికి ఆమె అతని గురించి ఆరా తీసింది. చివరకు అతను ఝాన్సీని రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకున్న విజయ నమ్మలేకపోయింది. తను ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న భర్తను మార్చి తనకు న్యాయం చేయమంటోంది. బ్రహ్మచారి మాత్రం తనకు పరిచయం ఏర్పడిన ఝాన్సీతో సంబంధం పెట్టుకున్నాను అని, ఆమె తనను పెళ్లి చేసుకోవాలి అంటూ బెదిరించడం వల్లే ఆమెను పెళ్లి చేసుకోవాల్సొచ్చింది అంటున్నాడు. ఝాన్సీకి పుట్టిన కొడుకు కూడా తన వల్ల పుట్టలేదు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఝాన్సీ తన భర్తను తనకు దూరం చేస్తే తన పరిస్థితి, తన బిడ్డ పరిస్థితి ఏంటి అంటోంది. అనుమానం, అక్రమ సంబంధాల కారణంతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న విజయ, బ్రహ్మచారి, ఝాన్సీలు తమ సమస్యలు పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి విజయ తన చెల్లి, పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చింది. గుడికి వెళ్తున్నానని చెప్పాడు. గుడికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే లేచేసి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. అక్టోబర్లో వచ్చేసి ఇక మా వాళ్ళతోటి నేను ఇలాగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 2 డేస్లలో అమ్మాయిని తీసుకొని వస్తాడు. చాలా వేయకపోయేది. బయటికి వెళ్తే చంపేస్తాను అనేది, లేదంటే నేను చేస్తాను అనేది, లేదంటే గ్యాస్ సిలిండర్ లెక్కించేది. నేను పడుకుంటే మామూలుగా నా పక్కనే పడుకుంది, లేచింది నా మీద ఛాతి మీద ఎక్కేసి పీక మీద కట్టేసి కోయబోయేది. ఇప్పుడు నీకు ఒక దిక్కు లేదు, నీకు ఒక దారి లేదు, నువ్వు ఆ పిల్లోడిని కంటావు. ఎందుకు కంటావు పిల్లోడిని? వాడికి ఏం చెప్దామని చెప్పి కన్నావు నువ్వు? తెలిసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కాకుండా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. రండి విజయ్. విజయ, మీ వయసు ఎంత? 32 years. 32 years. ఏమైనా చదువుకున్నారమ్మా? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఫినిష్ చేశారు. ఎక్కడ జాబ్ చేస్తారా, చేసేవారా? చేయలేదు, టైలరింగ్ చేస్తాను. ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నారు. 2 years నుంచి టైలరింగ్. ఓకే ఓకే. 2 పిల్లలు మీకు? 2 పాపలు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 17 years అవుతుంది. 17. మీ ఆయన ఏం చేస్తారు? కార్పెంటర్ వర్క్ చేస్తారు. కార్పెంటర్ పని చేస్తారు. మీరు ఎంతమంది మొత్తం? 2. మా చెల్లి, నేను పెద్దదాన్ని, మా అన్నయ్య. మా అతను నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాము. తర్వాత 2006లో మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టిన తర్వాతకి అప్పుడు మా అత్తయ్య వాళ్ళు, మా మాయ వాళ్ళు, ఇటు మా వాళ్ళు అందరు వచ్చేవాళ్ళు. నేను కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి బాగానే బ్రతుకుతున్నాము. మేము షాప్ పెట్టుకున్నాము, కార్పెంటర్ షాప్. తర్వాత 2011లో ఇల్లు కట్టుకున్నాము. అయితే 2011లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఎలాగైనా నాకు తెలియదు, ఆ పరిచయం గురించి నాకు తెలీదు, కానీ కాల్స్ వస్తూ ఉండేది. 1 year వరకు అలా మిస్ కాల్ ఇస్తూనే ఉండేది మేడం. కానీ ఎప్పుడు ఫోన్ చేసేదో నాకే తెలియదు. 12 వరకు కాల్స్ వచ్చినప్పుడల్లా మా ఇద్దరు ఘర్షణ. నేను ఆడడం, అతను దెబ్బలాడడం, లేదంటే కొట్టేయడం, ఇలా చేసేవాడు. 13th నుంచి ఫుల్ కొట్టేవాడు మేడం.
ఇలా గొంతు బట్టి పిసికేసేవాడు. దాని గురించి ఇంకా వేరే విషయం గురించి అయితే కాదు. 13th మాత్రం తన ఇంటికి రావడం మానేసేవాడు. అలాగే ఒక్కొక్క నైట్లు పోయి 3 నైట్లు అయిపోయి 3 రోజులు వారం రోజులు ఇలాగ వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అప్పుడు అసలు మీ ఆయన్ని మీరు అడగలేదా? ఆవిడ ఏంటి, ఏమి, వాళ్ళిద్దరి సంబంధం ఏంటి మీరు అడగలేదా? అడిగాను మేడం. అడిగితే ఏం చెప్పాడు? అడిగితే ఏమన్నాడంటే అప్పుడే చెప్పాడు అనమాట, ఇలాగా అమ్మాయి పరిచయం అయింది నాకు, ఇలా పరిచయం అయ్యి నేను తన దగ్గర 2 రోజులు 3 రోజులు ఇలాగ వెళ్ళాను, నేను దగ్గర నుండి నన్ను పెళ్లి చేసుకొని హింసిస్తుంది. సరే 2-3 సార్లు వెళ్ళాడు. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగింది అన్నాడు. ఫోన్ చేస్తుంది, దానివల్ల నన్ను ఇలా నరకం చూపిస్తుంది, నువ్వు ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నాక నిన్ను వదలను నిన్ను అంటుంది, నేను నీ భార్యకు నీకు గొడవ పెట్టిస్తాను, లేదంటే నేను కేసు పెడతాను అనేసి ఇలాగ నన్ను హింస పెడుతుంది నన్ను. అందువల్ల నేను అలా ఫోన్ చేస్తున్నాను, లేకపోతే తన దగ్గరికి నేను ఇలా వెళ్ళకపోతే నన్ను కేసు పెడుతున్నా అంటుంది, లేకపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తుంది, రైలు కింద పట్టల కింద మీద పడితే చచ్చిపోతాను అది అని బెదిరించారు. ఇది ఎప్పుడు ఫస్ట్ టైం? ఆ తర్వాత మీరేమన్నారు? ఏం డిసైడ్ అయ్యారు? ఏం డిసైడ్ అవ్వలేదు. నువ్వు ఆ తర్వాతకి ఏమన్నా నేను అలాగ వెళ్ళను, చెయ్యను, అది ఏమన్నా చేసుకో, కేసే పెట్టుకొని ఏమన్నా చేసుకో, నాకు అనవసరం, నేను కామ్గా ఉండిపోతాను, ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటే తను ఏం చేసిండు 2014 మేడం 2014 పని చేసేసి ఎంత 15 days పని చేస్తాడు. 15 days పని చేసేసి వచ్చిన డబ్బులు తన దగ్గర పెట్టుకొని 2014 February 18th ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయి ఇంకా 3 days అయింది, 4 days అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంట్లో కూడా అమౌంట్ ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఒక 10 daysకో 15 daysకో అలా ఫోన్ చేశాడు. ఫోన్ చేసేసి ఇదే నేను చెన్నైలో ఉన్నాను అనేసి అని చెప్తే, నాకు పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు, నేను ఎంత బాధపడుతున్నాను పిల్లలతోటి, చెప్పేసి వెళ్ళొచ్చు కదా కనీసము అనేసి అంటే, మరి ఎవరిని తీసుకొని పోయి నువ్వు ఒక్కడు వెళ్ళాలంటే, అక్కడ మాకు పని వాళ్ళు అందరూ వచ్చారు, అందుకే నేను వాళ్ళతో పాటు నేను ఇక్కడికి వస్తాను, వస్తానులే ఒక 1-2 నెలల తర్వాతకి వస్తాను అని చెప్పి, మరి తినడానికి డబ్బులు ఏమి లేవు కదా అంటే, నేను డబ్బులు పంపిస్తానులే నీకు అనేసి అన్నాడు. 1 month పోయింది, 2 months అయింది మేడం. ఇంకా మళ్ళీ కాల్స్ లేవు, ఫోన్ చేయలేదు ఏం లేదు. నువ్వు ఫోన్ చేయట్లేదు, ఎవరినైనా తీసుకొని వెళ్ళిపోయావా, అమ్మాయిని ఇట్లా తీసుకొని వెళ్ళిపోయా అంటే, లేదు నేను ఎవరిని తీసుకొని వెళ్ళిపోలేదు, నేను అమ్మాయిని తీసుకురావడం ఏంటి, అది అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను అనేసి అన్నాడు. అన్న తర్వాతకి 2 months తర్వాతకి వస్తాడు. ఎప్పుడు మా పాప బర్త్డే ఉండి ఏప్రిల్లో వస్తాడు మేడం. వచ్చిన తర్వాతకి మళ్ళీ డబ్బులు ఏమైనా తీసుకొచ్చాను అంటే, డబ్బులు ఏం తీసుకురాలేదు మేడం, అసలు ఏం తీసుకురాలేదు. అప్పుడు వచ్చిండు మళ్ళీ ఇంత 20 days 15 days ఉన్నాడు. మళ్ళీ నాకు ఇక్కడ ఏం పని దొరకట్లేదు, నేను మళ్ళీ వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళిపోయి మళ్ళీ 1 month తర్వాతకి వస్తాడు. 1 month అయింది, 1 month కూడా కాలేదు, ఇంకా 4-5 days ఉంటుంది, మళ్ళీ కాల్ స్టార్ట్. మళ్ళీ ఫోన్ వస్తూనే ఉన్నాయి. ఒక రోజు నైట్ ఫోన్ వచ్చింది. ఎందుకు ఇలా మళ్ళీ ఫోన్ వచ్చింది, అదే ఫోన్ నెంబర్ కదని అంటే, కాదు అది ఎవరిదో ఏం కదా అంటే, నేను ఎక్కడ ఫోన్ తీసుకొని ఎత్తి ఎవరు నువ్వు అది అని మాట్లాడితే, నువ్వెవరితో మాట్లాడుతున్నావు, అతను నా మొగుడు అంటుంది. అంటే ఇంకా తను ఆ రోజు అంతా నైట్ గొడవ, ఇంట్లో గొడవ చంపించి కొట్టాడు నన్ను. నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తావు, ఫోన్ ఎందుకు మాట్లాడా, అదేవతో దిక్కుమాలింది, అది ఫోన్ చేసినందుకు నువ్వు ఇలా మాట్లాడతావా, నువ్వు అలా మాట్లాడతావు అనేసి ఇద్దరిని మధ్య ఘర్షణ అయింది. ఒక దెబ్బ కొట్టాడు. తెల్లవారి మళ్ళీ వెంటనే తెల్లవారే నేను గుడికి వెళ్తున్నానని చెప్పాడు. గుడికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే లేచేసి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. అక్టోబర్లో వచ్చేసి ఇంకా మా వాళ్ళతోటి నేను ఇలాగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 2 daysలలో అమ్మాయిని తీసుకొని వస్తాడు, మా ఇంట్లోకే తీసుకొస్తాడు. సరే అమ్మాయి ఏం సమాధానం చెప్పింది? అతని మీద నేను మనసు పడ్డాను, అతన్ని నేను ఇష్టపడ్డాను. రూమ్ తీసుకొని పెట్టి ఫస్ట్లో కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాను మేడం. వారం రోజులు ఇంట్లో సామాన్లు తెచ్చుకోవడం, రూమ్ తీసుకొని కొంచెం టైం పడుతుంది కదా. ఈ వారం రోజులు ఇంట్లో ఉంటే అంటే షాప్ దగ్గరికి వెళ్ళి తన షాప్లో వర్క్ చేస్తాడు, ఇంట్లో ఉండేది కాదు. అంటే షాప్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఎందుకు షాప్ దగ్గరికి వస్తుందంటే, ఇక్కడ ఉంటే తను సరదాగా మాట్లాడడానికి అవ్వట్లేదు, అందుకే షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది, అంటే షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అని చెప్పింది. ఇక్కడికి వస్తుండు, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. అది ఈ లోపు బాబు పుట్టాడు తనకి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆవిడ వచ్చేసి? ఇప్పుడు 1 year అయిపోతుంది.
1 year లో ఇప్పుడు ఆవిడ బాబుకి ఎంత వయసు? బాబుకి 1 year. ఆవిడ వచ్చిన వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయిందా? అంటే అక్కడి నుంచే ప్రెగ్నెంట్గా తీసుకొస్తారు, 3 months ప్రెగ్నెంట్గా తీసుకొస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎందుకు వచ్చారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము అందరం పోయినాం ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈమెకి ఇంత నెలకు 4,000 ఇస్తాము, ఆన్నే ఉండు, ఇంకా ఆన్నే చేసుకుని నువ్వు ఇష్టపడి తెచ్చుకున్నావు కదా, ఆన్నే ఉండు, నెలకింత ఇచ్చేసే ఈమెకి, మరి ఈమె బతుకుతుంది, వద్దులే, మరి నీకు ఇష్టం లేనప్పుడు ఇంకో దాన్ని తెచ్చుకున్నావు కదా, మరి ఆన్నే ఉండు అనేసి మేము అన్నాం. అంటే సరేలే అని అన్నాడు ఆయన. వీళ్ళైనా నెలకు 4,000 ఇస్తానన్నాడు. అంటే మీరు 4,000 ఒప్పేసుకున్నారా? అప్పుడు 4,000 ఒప్పేసుకుంటున్నారంటే మరి ఇంకా ఆమె వెళ్ళిపోతే మరి ఈయన కూడా వెళ్ళిపోతే పిల్లలు ఉండలేరు కదా మేడం. ఏమి రాసి తీసుకున్నారు? అందులో నెలకు 4,000 ఇస్తానని, మీకు నెలకు 4,000 ఇస్తాను. ఇంటి దగ్గర మాకు ఇల్లు ఉంది కదా, వైజాగ్లో ఇల్లు ఉంది, అది పాప పేరు మీద రాస్తాను. మా అమ్మగారి ఇంటి దగ్గర కొద్దిగా నాకు ఆస్తి ఉంది, అదేమో మా పాప పేరు మీద రాస్తాను అనేసి తను ఒప్పుకున్నాడు. తను ఒప్పుకొని అది అలాగా రాసేసి ఇచ్చారు. ఎందులో రాసిచ్చాడా మీకు? ఇల్లు అయ్యి మీ పేరు మీద రిజిస్టర్ చేశాడా? రిజిస్టర్ ఏం చేయించలేదు. సరే, ఆయన పేరు ఏమన్నారు? ఆచార్య. ఆచారి. ఆయన పిలిచి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎలా ఉండాలి, ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా భర్త నా దగ్గర ఉండాలనుకుంటాను మేడం. నీ భర్త నీతో ఉండాలి, ఉంటే చాలా? అతను వేరే సంబంధాలు పెట్టుకోకూడదు, అవన్నీ వదిలేయాలి, నా దగ్గరే ఉండాలి, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నన్ను నా పిల్లలు అది మీకు కావాలి, అంతే కదా? అతని పేరు ఏమన్నారు? ఆచార్య. ఆచారి. ఆయన పిలిచి మాట్లాడదు, అతను ఏం చెప్తాడు? మీ వయసు ఎంత ఆచార్య గారు? 35-36 సంవత్సరాలు. మీకు ఆవిడతో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తుందా? 99 అయిందండి. మీ పేరేంటమ్మా? ఝాన్సీ. ఝాన్సీ. బాబుకి ఎంత వయసు? 1 year అయింది. 1 year అయింది. ఇతని పరిచయం ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. బాబుకి ఇప్పుడు 1 సంవత్సరం. ఇప్పుడు 1 year అయింది బాబు. మీరేం పని చేస్తారు? నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఆవిడ కోరి పెళ్లి చేసుకున్నారు, ఈవిడ ఎందుకు వచ్చింది మీ లైఫ్లోకి? ఆవిడతోని నాకు కొన్ని సంవత్సరాలు, ఒక 7-8 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాం మేము. పిల్లలు అయిన తర్వాత ఆవిడ ప్రవర్తన రోజు రోజుకు మారుతూ ఉన్నది. లేట్ అయిందంటే ప్రతిసారి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళావు, ఏంటి అనేది. ఇది అలా కంటిన్యూగా ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. మా పాప కూడా పుట్టింది, పాప అయిపోయింది. తర్వాత నుంచి కూడా ఒక 2-3 సంవత్సరాలు అలా గడిచింది. తర్వాత 2014లో ఈవిడ నాకు మా షాపుకి, మా పనిచేసిన వాళ్ళ దగ్గరికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు నా షాప్ దగ్గరికి నేను రాగానే ఈవిడ వచ్చి రోడ్డు మీద వెళ్తుంది, నేను వెళ్ళే రూట్లో వెళ్తుంది. నేను ఆ సెంటర్ వరకు వస్తాను, నాకు లిఫ్ట్ ఇవ్వమంది. సరే సెంటర్ వరకు అన్నది కదా అని నేను ఎక్కించుకొని ఆ సెంటర్ వరకు, గాజువాక సెంటర్ వరకు తీసుకెళ్ళాను, వదిలేశాను. వెళ్తూ ఫోన్ నెంబర్ అడిగింది, ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళిపోయింది. నేను డీటెయిల్స్ ఏం అడగలేదు. సాయంకాలం 9:30-10 గంటల ప్రాంతంలో నేను ఇంట్లో ఉన్నాను, ఫోన్ చేసింది. పొద్దున్న దించారు కదండి, నాకు అది అయిపోయింది, ఎవరు లేరు ఇక్కడ, నాకు లిఫ్ట్ కావాలి, నాకు కొంచెం దించండి మా ఇంటి దగ్గర అన్నది. ఈ టైంలో ఫోన్ చేసాను, నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను అని కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ నేను వచ్చాను. అలా 2-3 రోజులు తీసుకెళ్ళిన తర్వాత నుంచి ఇంకా నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైనా రోజు చేస్తుంది, రోజు నేను 10 గంటల వరకు ఉండవలసి వస్తుంది బయట. లేదనుకుంటే ఇంటికి వెళ్ళానంటే మా వాడు అసలే ఇప్పటికే అనుమానం పిచ్చి. ఈ ఫోన్లు వచ్చిందంటే, బయట కాయిన్ బాక్స్ ఫోన్ వచ్చిందంటే ఊరుకోదు. ఇప్పుడు నువ్వు వాయిస్ ఇందో లేదనుకుంటే నీకు ఫోన్ వచ్చిందంటే మాత్రం నన్ను ఇంట్లో చంపేస్తుంది, నాకు ఎందుకు తలపోవడానికి నేను కొద్ది రోజులు దూరంగా ఉన్నాను. అక్కడ పిలిచినా కూడా వెళ్ళడం మానేసేవాడిని. మానేస్తే నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోనియకుండా చేస్తాను నేను బెదిరించడం మొదలెట్టాను. ఇంటికి వెళ్తే నేను రాత్రులు మొత్తం తెల్లవారులు ఫోన్ చేసి, నీకు తెల్లవారు 6 గంటలకు కూడా ఫోన్ చేస్తాను నువ్వు రాకపోతే అని, అలాగా ఒక 1-2 నెలలు అలా గడుచుకుంటూ వచ్చింది. నేను డే టైంలో వాళ్ళు కావాలంటే నేను వస్తానంటే డే టైంలో ఇప్పుడు ఉండదు, హోటల్లో పనిచేస్తుంది. పొద్దున్ననక ఉండదు, నైట్ టైం ఏంటంటే ఫోన్ చేస్తూ ఉంటుంది. నైట్ రమ్మంటే నైట్ వెళ్ళడానికి నాకు అవ్వదు, నేను ఏ టైం చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ ఓన్లీ డ్రాపింగ్కే రమ్మంటుంది, ఇంటికి రమ్మనేది. ఇంటికి వెళ్ళారా మీరు? ఇంటికి తర్వాత ఒక 2 రోజుల తర్వాత నుంచి ఇంటికి వెళ్ళడం స్టార్ట్ అయింది. తర్వాత నుంచి మా వాళ్ళు నాకు ఇంట్లో సంబంధం చూస్తున్నారు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అలాగే కానీ స్టార్ట్ చేసింది. తర్వాత ఇంచుమించుగా 1 సంవత్సరం అలా గడిచిపోయింది. తర్వాత ఈవిడ ఇంకో మనిషితో కూడా నేను ఒకసారి రూమ్లో చూశాను. నేను వెళ్ళాక ఇంకో మనిషితో నిలబడి, ఎవరు ఏదైనా అడిగితే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని పంపించేసింది. తర్వాత నాకు నచ్చలేదు, ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉన్నంతకాలం నన్ను ఇలాగే తినేస్తావు, నువ్వు రూమ్ ఖాళీ చేసి మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో అని చాలా పెద్ద గొడవ చేసి రూమ్ ఖాళీ చేసి పంపిస్తాను.
పంపించేసిన తర్వాత నా షాప్ నేను కూడా బాగా అప్పటికి సంవత్సరంలో మొత్తం అప్పటికి వరకు నా దగ్గర 15-20 మంది పనిచేసేవాళ్ళు. బాగుండేది షాపు, ఫైనల్స్గా అంతా బాగుండేది. ఈవిడ ఎప్పుడైతే ఆ సంవత్సరం నేను రోజు అంటే 1 గంట 2 గంటలు నేను వర్క్షాప్లోను సైట్ల మీదకి వెళ్ళకపోతేనే నా వర్క్లు ఆగిపోతాయి. అలాంటిది ఈవిడ 2-3 రోజుల వరకు నన్ను రూమ్లలో ఉంచేది, తాళం వేయకపోయేది. బయటికి వెళ్తే సంతస్తాను అనేది, లేదంటే నేను చేస్తాను అనేది, లేదంటే గ్యాస్ సిలిండర్ లెక్కించేది, ఇలాగా వేధించేది. అలాగో 2 రోజులు 3 రోజులు తప్పించుకొని బయటపడేవాడిని. ఈవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్లు మాత్రం కంటిన్యూగా చేస్తూనే ఉంది. ఈవిడకి ఏంటంటే ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ ఉన్న టైంలో ఫోన్ చేయాలి, బయట ఉన్నంతసేపు ఫోన్ చేయదు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానో అప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఇంకా ఆపదు. మా ఇద్దరికి గొడవ అయి నేను బయటికి వెళ్ళాలి. ఈవిడ ఫోన్ చూసిందంటే ఈవిడ నన్ను బయట తోసేస్తుంది కంపల్సరీ. ఈవిడకి ఇలా ఫోన్ చేస్తుంటే నేను వస్తున్నా లేవని ఈవిడ చెప్పాను. వీళ్ళ ఇంటికి వెళ్ళగానే వీళ్ళ మామయ్య, వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ, ఒక 3-4 ఉన్నారు. నేను వెళ్ళారుగా వాళ్ళు అన్ని పెళ్ళికి రెడీ చేసుకుని ఉన్నారు. వాళ్ళు ఇంకా గట్టిగా ప్రెషర్ చేయడం మొదలెట్టారు. నువ్వు ఎలాగైనా చేసుకోవాలి, ఇప్పుడు 1 year నుంచి అమ్మాయి నిన్నే చేసుకుంటా ఉంటుంది, సమస్య లేదు, చేసుకోవాలని వాళ్ళు ప్రెషర్ చేశారు. నేను ఇప్పుడు ఇంట్లో 1 వారం రోజుల నుంచి తిండి తిప్పులు లేకుండా టెన్షన్తో వచ్చాను అని నేను వాళ్ళకి ఎంత సర్ది చెప్పినా కూడా వినేలా లేరు. సరే అది ఎలాగైనా కానీ అని నేను ఇంకా వాళ్ళ మాటకి నేను ఏం అనలేకపోయాను. అక్కడ గుళ్ళో తీసుకెళ్లారు, పెళ్లి చేశాను. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ గొడవ అయిపోయింది ఫుల్గా ఇంటి దగ్గర. నేను ఇంటికి మళ్ళీ వైజాగ్లో పనిచేయడానికి నాకు వర్క్లో ఆగిపోయాయి. ఇక్కడైతే ఇంకోటి దగ్గరికి అయితే నేను వర్కర్గా నేను వెళ్ళలేను. ఇన్ని సంవత్సరాలు నేను అంతమందితో చేయించుకొని నేను ఇక్కడ వైజాగ్లో ఇంకో దగ్గరికి అయితే నేను వెళ్ళి పని చేయలేను. ఎక్కడికైనా దూరం వెళ్ళిపోదాం, కొంచెం ప్రశాంతంగా కొంత రోజులు ఎక్కడైనా ఎవరి దగ్గర పని చేసుకుందాం అని నేను చెన్నైలో తెలిసిన కూడా ఉంటే ఆడికి ఫోన్ చేసి చెన్నై వెళ్ళిపోయాను. ఈవిడతోనే వెళ్ళారు చెన్నై వెళ్ళడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడదాన్ని వెళ్ళాను. ఆ విషయం వాడు తెలియదు. సరే 1 వారం రోజులలో నేను వెళ్తాను, 10,000 సరి చేసి పంపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళాను, 10 రోజులలో డబ్బులు పనిచేసిన దగ్గర తీసుకున్నాను, అవి అకౌంట్లో పంపిస్తాను. పంపించిన తర్వాత ఈవిడ స్టార్ట్ చేసింది, ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను చేసుకున్నావు, చేసుకొని నా దగ్గర కొంటూ నువ్వు పని చేసుకుంటూ ఎన్ని వేలు వస్తే అన్ని వేలు నీ పిల్లలు పంపిస్తున్నావు అని నాకు ఇంకా ఈవిడ రోజు టార్చర్. నువ్వు అక్కడ పంపించడానికి లేదు, నువ్వు డబ్బులు రోజుకి ఇంత అమౌంట్ నీకు వస్తాయి, నువ్వు పని చేసినాయి, వచ్చినా కూడా నువ్వు ఇంట్లో దేవట్లో డబ్బులు, కనీసం క్యారేజ్ బాక్స్ కూడా పట్టకపోయేది, గొడవ చేసేది. ఇంకా అలాగా రోజు ఎక్కువ అవుతుంది. ఎక్కువ రోజు రాత్రి నేను పడుకుంటే మామూలుగా నా పక్కనే పడుకుంది, లేచింది నా మీద ఛాతి మీద ఎక్కేసి పీక మీద కట్టేసి కోయపోయేది. ఆ రోజు చచ్చిపోయేవాడిని. జస్ట్ వెంటనే మనిషి ఎక్కారో బరువుకి నాకు తెలివి వచ్చి లేచి మనిషిని మొత్తం అతంగా బయటకు తోసేసి బయట గురికొచ్చాను. ఈరోజు ఫోన్ చేశాను, ఇలాగ నేను వచ్చేస్తున్నాను, ఎక్కడ ఉన్నానంటే హైదరాబాద్ ఉన్నాను. డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈవిడ 1 వారం రోజుల తర్వాత చెన్నై నుంచి వీళ్ళని పిలిపించుకొని విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదని నేను ఆడికి ఫోన్ చేశాను. ఈవిడ వెళ్ళి రాగానే ఫోన్ చేస్తే పంపించేసాను అన్నారు. సరే అది అయిపోయింది. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదు. వచ్చి మళ్ళీ ఈవిడ ఎంతమంది ఒక 10 సంవత్సరాలు ఇంచుమించుగా వీళ్ళ అమ్మను వీళ్ళందరిని వదిలేసి మేము మా షాప్ లైన్లో ఉంటుంది. ఆ సంగతి నాకు తెలియదు. ఈవిడ ఏం చేస్తుంది ఏంటనేది నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు. తర్వాత తిరిగిపోయినా మీరు సైకిల్లో లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి స్టార్ట్ అయింది. అదే ఫ్రీగా ఒక అమ్మాయి దొరికింది కదా అని మీరు జల్సా చేశారు. ఇప్పుడు బాగా మీ జీవితానికి అంటుకుంది, అంతేగా? ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మరి అలా అందరూ ఒకేలా ఉంటారు కదా. ఇప్పుడు ఇలాంటి ఆడవాళ్ళు తగిలితే కదా మీకు ఆడవాళ్ళ గురించి తెలిసేది. ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆడవాళ్ళు అంటే ఎలాగన్నా మనం ఆడుకోవచ్చులే, జల్సా చేయొచ్చులే, మనం ఏమంటే అది మనం అనుకున్నప్పుడు అంటించుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు వదిలించుకోవచ్చు అనుకుంటున్నారు చాలా మంది మగవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలాంటి తగినప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. మీకు తగిలింది కదా, ఇప్పుడు అలా తగిలినప్పుడే కదా కరెక్ట్ గా తెలిసేది. సో అందుకని ఇప్పుడు ఆడవాళ్ళ గురించి తెలుసుకునే ఒక అవకాశం వచ్చింది మీ పుణ్యమని చాలా మంది మగవాళ్ళకి. సరే చెప్పండి. సరే అని తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇది వైజాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దువ్వాడ నుంచి నేను ఫోన్ చేశాను. ఎవరికి ఆడనే దువ్వాడలో దిగేసి నువ్వు ఇక్కడికి దగ్గర అన్నది. సరే అని అక్కడ దిగేసి ఈవిడ రూమ్ దగ్గరికి వెళ్ళాను. వీళ్ళు ఒక రూమ్ తీసుకొని సపరేట్గా ఓ తాబి మేస్త్రి దగ్గరికి పనికి వెళ్తుంది. రోజు కంటిన్యూగా నేను వెళ్ళినప్పటి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చేది. నాకు అప్పుడు ఫోన్లు లేవు. నా ఫోన్ లేదు కదా అని నీ ఫోన్ నేను ఒకరోజు నేను తెచ్చిన తెల్లారో మరున్నాడు ఫోన్ లేదు కదా అని ఇక్కడ ఫోన్ తీసుకున్నాను. కంటిన్యూగా కూడా ఫోన్ చేస్తుండు. నేను వెళ్ళిన ఒక 2 గంటలకే ఒక 10 సార్లు 20 సార్లు ఫోన్ చేశాను. ఝాన్సీ కావాలంటాడు, ఎవరైనా అంటే సమాధానం చెప్పడు.
అలాగా ఈవిడ అదే నెంబర్కి చాలాసార్లు మళ్ళీ 2 రోజులు ఆ 2 రోజులు నేను ఇంట్లో ఉంటే చాలాసార్లు పొద్దున నైట్ మాట్లాడుతుంటే విన్నాను. ఈవిడ అడుగుతుంది. సరే అని వచ్చిన తర్వాత ఒక నెంబర్ వచ్చింది, ఫోను ఎవరు మాట్లాడంటే ఈ నెంబర్ నాకు తెలియదండి. సడన్ కొన్ని తెలుసు అంటే నాకు అంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టవలసి కాదు, నాకు అంత టెన్షన్ ఉండదు. సరే అని వదిలేశాను. తర్వాత నుంచి నేను వదిలేసిన ఒక అరగంట నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఆడ మామూలుగా మాట్లాడుతుండే, ఇవ్వడం రాశిగా నాకు తెలియదు పెట్టేయండి అని రాశిగా సమాధానం చెప్తాను. సరే అది వదిలేశాను. తర్వాత అదే రోజు నైట్ కూడా రాడు, 2-3 సార్లు కంటిన్యూగా ఫోన్లు చేశాడు. అది పోయింది. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత నాకు తెలిసిన ఒక ఆడ వర్క్షాప్ పెద్ద కాంట్రాక్టర్ ఉండే ఆయన, నేను ఇంతకుముందు గతంలో చేసిన ఆయనకు వెళ్ళి ఇలా కలిస్తే, సరే ఎందుకు ఖాళీగా ఉండను, నువ్వు పనికి వస్తానంటారా, నీకు బోల్డ్ పని ఉంది ఇక్కడ అన్నాడు. సరే అని నేను తెల్లారి నుంచి సరే వెళ్తాను, ఖాళీగా ఉండైతే చేసేది ఏం లేదు, వెళ్తే బాగుంటుందని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైం కల్లా అక్కడ వర్క్ అయిపోయింది, మేము వచ్చేసాం. వచ్చేసరికి కూడా తాళం వేసి వెళ్ళిపోయి ఒక బిల్డింగ్ నుంచి వస్తుంది. ఏంటి ఈ బిల్డింగ్ నుంచి వస్తుంది ఏంటి అని నేను అడిగితే తెలిసినవాడు అలాగెళ్ళగండి. తర్వాత నుంచి ఈ అమ్మాయిని నేను ఆ సిమ్ కోసం గట్టిగా నిలదీశాను. సిమ్మిర్ చేసింది ఆవిడ దగ్గరికి 10 రోజులు ఎంతో పనికి వెళ్ళిందట. పైసల కోసం వెళ్ళానని నన్ను దమాయించింది. 2 సార్లు 3 సార్లు బిల్డింగ్లో నుంచి రాగా చూశాను. చూస్తే ఇప్పుడు పైసలు ఇవ్వాలని నేను పని చేశాను, నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, అందుకే వెళ్ళాను అన్నది. సరే అయితే 1000 రూపాయలు ఇవ్వాలి కదా, 1000 రూపాయలు నాకు పెద్ద సమస్య కాదు, ఒకరోజు పని చేసుకుంటే నాకు వస్తాయి, నువ్వు వెళ్ళక 1000 రూపాయలు వదిలేయి, నేను వద్దన్నా కదా, నేను వెళ్తున్నాను, పైన డబ్బులు లేకపోతే నేను తెస్తాను, నువ్వు తినడానికి ఇంట్లో ఉండేసాయి, బయటికి వెళ్ళవలసిన పని లేదని చెప్పేసి నేను పనికి వెళ్ళాను. నేను 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను. 3 రోజులు మళ్ళీ మధ్యాహ్నం టైంలో వచ్చాక మళ్ళీ మధ్యాహ్నం టైంలో అక్కడే ఉంది. నేను వెళ్ళొద్దన్నాను, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది, కొట్టాను, అయినా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని ఆ రోజు కూడా కొట్టాను. వదిలేసి నేను 2 రోజులు 3 రోజుల వరకు బాగా కొట్టాను, కొట్టడం మాత్రం బాగా కొట్టాను. ఆ సిచ్యువేషన్ అలాగా మరీ దారుణంగా మాట్లాడడం మొదలెట్టాను. కొట్టేశాను, వదిలేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తెల్లారే ఈవిడ ఫోన్ చేసి నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్లు చెప్పారు నువ్వు రా అర్జెంటుగా అంటుంది. అదేంటి నేను వచ్చి కరెక్ట్గా నెల కూడా అవ్వలేదు, ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు ఏంటి ఎప్పుడు కన్ఫర్మ్ అయింది ఏంటి, నాకు 2 పిల్లలు, నాకు మా బాడకు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, డేట్లు అవన్నీ నాకు కూడా కొంచెం ఎంతో కొంత తెలుసు, ఎప్పుడు కన్ఫర్మ్ ఏంటని అడిగితే నాకు తెలియదండి. ఆ రోజు నుంచి డెలివరీ అయ్యి రేపు గంటకు డెలివరీ అవుతుందని కూడా అదే డైలాగ్ కొట్టుకుంటూ వచ్చింది. డాక్టర్లు కూడా ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా కూడా నాకు కన్ఫర్మ్ డేట్ తెలియదండి. డాక్టర్లు కూడా ఎన్నిసార్లు అమ్మ కన్ఫర్మ్ డేట్ ఏ మనిషికైనా తెలుసు, నువ్వు తెలియదు అంటున్నావు, దానివల్ల నీకే ప్రాబ్లమ్స్ అని అడిగినా కూడా తెలియదు అనుకుంటూనే వచ్చింది. వీడికి తర్వాత ఒక నెల తర్వాత నేను వెళ్ళి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను. వాళ్ళు బాగా ప్రెజర్ చేస్తే వీళ్ళు మా ఆవిడ వాళ్ళ చెల్లెళ్ళ ఆయనకి చెప్పాను, ఇలాగా నేను ఒక అమ్మాయిని ఇలాగైతే చేసుకున్నాను, ఆవిడ బాగా ప్రెజర్ చేస్తుంది నాకు, నేను ఇప్పుడు వాళ్ళ వదిలేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటుంది. స్టేషన్కి వెళ్ళినా కూడా నేనే లోన్కి వెళ్తాను, లేదనుకుంటే నా లెటర్ రాసేసి చచ్చిపోతున్నాను బ్లాక్మెయిల్ చేస్తుంది. అలాగైనా కూడా ప్రాబ్లమ్సే. సరే తీసుకొస్తాను, ఎక్కడో ఒకటి ఉంచేస్తాను, ఆవిడ మెయింటెనెన్స్ అడిగి ఇచ్చేస్తాను, సరే ఉంటే జాగ్రత్తగా ఉంటే ఆవిడ అక్కడ బతుకుతుంది, ఎందుకు టెన్షన్ నాకు, మళ్ళీ దానివల్ల నాకు ఎక్కడ పని చేసుకోలేకపోతున్నాను అని ఆయనకు చెప్తే ఆయన ఏమన్నాడు తీసుకొచ్చుకోమన్నాడు. సరే అని ఈవిడ దగ్గరికి వెళ్ళాను. వెంటనే 2వ రోజు ఆవిడకి అక్కడ కిరాయిలు ఇట్లా ఉంటే చిన్న చిన్నవి ఉంటే క్లియర్ చేశాను, తీసుకొని 3వ రోజు తీసుకొచ్చాను. నేను పని చేసుకుంటున్నా ఈవిడ దగ్గరికి వెళ్తున్నాను. కానీ చిన్న చిన్న విషయాలకి ఈవిడ రేజ్ అయిపోతుంది. డబ్బుల విషయంలో నీ పిల్లల్ని ఓలా చూస్తున్నావు, నాకు ఓలా చూస్తున్నావు అంటే, నీ పిల్లలు నా పిల్లలని నా పిల్లలు వాళ్ళు, నేను కష్టపడేది వాళ్ళు పెడతాను, అది 100%. అసలు నాకు నీకు పుట్టిన కొడుకు అసలు నా ఉద్దేశంలో నాకు కావడు, అయినా సరే నువ్వు కడుపుతో ఉన్నావు అన్న ఒక సానుభూతితో నేను ఇంట్లో ఉంచుకున్నాను. మీకు పుట్టిన పిల్లవాడు కదా, ఎందుకంటే నేను వెళ్ళిన డేట్లకి నీకు స్కానింగ్ది 5వ నెలలో నాకు తెలుసు, కానీ కడుపుతో ఉంది, ఇంకా నీకు ఎవడు దిక్కులేడు, రోడ్డు మీద లేడో నాకు పాపం అనిపించింది. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను దాంతో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా నేను వదిలిపెట్టకూడదు, మనిషి లేడు కాబట్టి నేను పక్కన అడ్డంగా నిలబడ్డాను, లేదనుకుంటే అసలు ఆ రోజే నేను బయటికి తోసేయాలి. నాది కాదు, ఎందుకు కాదంటే 6 నెలలు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినట్టుగా ఎక్స్రేలో చూపెడుతుంది. నేను నీ దగ్గరకు వచ్చి 4 నెలలు కూడా కాలేదు. ఈ 2 నెలలు ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్లను నేను 10 మందిని డాక్టర్లను కన్సల్ట్ చేశాను. చూపెడితే
ఈ డేట్కి నువ్వు వెళ్ళిన డేట్కి అయితే 100% కాకూడదు, కానీ దీనికి పక్కాగా నీకు ప్రూఫ్ కావాలంటే DNA చేయాలన్నాడు. దాన్ని అలాగ ఆపిన. ఇప్పుడు నా కొడుకుతో పాటు అక్కల గురించి మాట్లాడుతుంది ఇవిడ. సరే ఓకే, మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. కానీ ఒకటి మటుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆవిడ చేస్తుంది చాలా తప్పు అయినప్పటికీ ఆవిడని ఏ విధంగానే ఎవరు సపోర్ట్ చేయలేం, ఆవిడకి ఏ రైటు లేదు. ఆవిడతో మాట్లాడిన తర్వాత విషయం చెప్తాను. కానీ ఒకటి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కేసులో ఏంటంటే, మగవాళ్ళకంటే మేము మగాళ్ళవి వెనకాల ఎగరేసుకొని తిరిగే మగాళ్ళందరికీ ఆవిడ బాగా బుద్ధి చెప్పింది. సరే ఇప్పుడు మీరు చెప్పాల్సింది చెప్పేశారు. మీ పేరేంటమ్మా? ఝాన్సీ. ఇప్పుడు మీరు ఆయన చెప్పిన కథ అంతా విన్నారు. మీ కథ ఏంటో చెప్పండి, మీ స్టోరీ, మీ సైడ్ స్టోరీ. మా సైడ్ స్టోరీ ఏం లేదు మేడం. నేను ఫస్ట్ పరిచయం అయ్యిండ్రు. ఎలా పరిచయం అయ్యారు? షాప్ దగ్గర పరిచయం అయ్యింది. ఎలా? నేను కట్లకు పోయినాను మేడం. కట్టెల దగ్గర నాకు కట్టెలు కావాలంటే ఇచ్చిండు మేడం. సరే అని చెప్పేసి నాకు నెంబర్ ఇచ్చిండు మేడం. ఆయన ఇచ్చాడు? ఆయన ఇచ్చిండు, అడగలేదు. ఆయన చెప్పిందంతా అబద్ధం. తర్వాత ఈయన ఫాలో చేసిండు నా వెనకాల. చేసినాక ఇంకా నా దగ్గర అయిపోయిండ్రు బాగా. నేను వదులుకోలేకపోయాను మేడం. నెలకి వదిలిసిపోతాడు, నెలకి వస్తాడు మేడం. అవసరాన్ని వాడుకుంటాడు, అవసరాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎన్నో నెల తెలవట్లేదు. నేను అయిన డేట్ మర్చిపోయినానా, నాకు స్కానింగ్ తీయండి అని అంటే స్కానింగ్ నేను తీయను, ఏం చేస్తావు చేసుకో అనేసి. పక్కోళ్ళని వాళ్ళని వెళ్ళి బట్టలు నడితే 1000 రూపాయలు ఇచ్చింది. 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి స్కానింగ్ తీపించిన. స్కానింగ్ తీపిస్తే వాళ్ళు ఏమన్నారు, కరెక్ట్గా డేట్ పక్కా డేట్ ఉందమ్మా, నువ్వు మే తారీఖు 10వ తారీఖు నీకు డేట్, 14వ తారీఖు డేట్ ఇచ్చింది, 10 తారీఖు అవుతావు, పక్కగా ఉంది, నువ్వేం భయపడు. కానీ స్కానింగ్, ఆ స్కానింగ్ తప్పు అంటాడు. స్కానింగ్ అబద్ధం ఆడుతుందా మేడం? స్కానింగ్ నేనన్నా సరే, నా కొడుకు నాది కానప్పుడు, నా కొడుకు నీ కొడుకు కాదన్నప్పుడు నాకు నా కొడుకు కానీ నువ్వేమి ఇవ్వద్దు. నేను ఎట్లా వచ్చినానో నేను అట్లాగే పోతా. నువ్వు ఏనట్టు చెప్పి అందులో తెలిసిపోతుంది నా కొడుక నీ కొడుకు కాదని. చేపించినప్పుడు నేనే వెళ్ళిపోతా, నువ్వు పంపించొద్దు, నా కొడుకు నాకు ఏమి ఇవ్వద్దు అన్నాను మేడం. అనినాక ఎప్పుడు ఒక నెల ఉండమన్నా కూడా నేను అక్కడే ఉంటా. ఈయన పొరపాటున వచ్చినా కూడా ఆమె పెద్ద గొడవ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యాడు. నా దగ్గర ఉండమంటే ఒక్క నైట్ కూడా ఉండడు మేడం. నా పిల్లడికి వారానికి ఒక డ్రెస్ కాదు, వాళ్ళ పిల్లలకి అయితే వారానికి డ్రెస్ కొంటాడు. నా పిల్లడికి 4 నెలలు అయింది మేడం ఇప్పుడు కూడా డ్రెస్. కొడుకు పుట్టినరోజు 10,000 దాచిపెట్టి ఖర్చు పెట్టిండు మేడం. నా కొడుకు రాత్రి 10 గంటలప్పుడు పుట్టినరోజు చేసిండు మేడం. అన్నదిలాగా నాకు ఎవరు లేరని నన్ను ఆటలాడించుకొని నా జీవితం మొత్తం ఖరాబ్ చేసిండు మేడం. ఇలాగా ఆడుకున్నాడు మొత్తం. మీరు చేసుకున్నది ఎవరు? కారణం ఎవరు? దీనికి కారణం మేడం కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు అతను వచ్చాడని తిరగబట్టే కదా అయింది. ఇప్పుడు అతను ఎన్ని కథలన్నా ఎందుకు చెప్తున్నాడు? నువ్వు అలా చేయబట్టే కదా చెప్తున్నాడు. ఇప్పుడు నీకు ఒక దిక్కు లేదు, నీకు ఒక దారి లేదు, నువ్వు ఆ పిల్లోడిని కంటావు. ఎందుకు కంటావు పిల్లోడిని? వాడికి ఏం చెప్దామని చెప్పి కన్నావు నువ్వు? తెలిసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కాకుండా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. వచ్చినప్పుడు చెప్పుచ్చు కొట్టు పంపిస్తే మీ ఇంటి బయట వచ్చి నిలబడ్డప్పుడు నా ఇంటి బయట ఎంతగా నిలబడుతుందని చెప్పుచ్చు కొట్టుంటే జరిగేది కాదుగా. ఎందుకంటే ఈయన చెప్పిన కథలు కూడా చెవుల్లో ఎవరు బాగా పూలను కొండలు పెట్టేలా చెప్తున్నాడు. ఎక్కడో అంట సైకిల్లో మీరు డ్రాప్ చేస్తారంట, సైకిల్లో డ్రాప్ చేసిన అమ్మాయి ఏదో ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళి డ్రాప్ చేస్తారంటే ఎవరు చెప్తారు సార్ ఈ కథలు? మీరు ఎక్కువ మాట్లాడద్దండి, ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఇక్కడ ఆవిడ చేస్తే మీ బుద్ధి ఏమైంది? ఇది లేకుండా మాట్లాడకండి సార్. ఎవరో ఫోన్లో చెప్పేస్తే బెదిరిచ్చేస్తే అమ్మాయి మీరు వెళ్ళి చేసేస్తారు పని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ లెక్కన అలాగైతే 100 మంది 100 ఫోన్లు చేస్తారు రోజుకి. నేను చచ్చిపోతా అని చెప్పి చచ్చిపోతానన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు చెప్పినట్టు చేస్తారు ఎవరన్నా? ఇంట్లో పడుకునేది కదండి. ఎక్కువ మాట్లాడద్దు మీరు. ఇక్కడ ఎవరు బుర్రలేని వాళ్ళు లేదు. ఇక్కడ చెవులకి చెట్లును కొండలు పెట్టుకోలే. మీరు సరదాగా ఓకే నా పెళ్ళం డౌట్ పడుతుంది, లేకపోతే నా పెళ్ళంతో గొడవ పడిందో, నాకు ఒక సెటప్ ఉంది, నేను వెళ్ళి నాకు కోపం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఉండొచ్చు, నాకు అమ్మాయి జాలీగా దొరికింది ఫ్రీగా
ఆడుకుందామని ఆడుకున్నారు మీరు. ఊరినే వచ్చి దీనికి మీరు మసిపూసి మారేడుకాయ చెయ్యొద్దు. మీరేమి పరమ అమాయకులు, మీకు నోట్లో వేలు పెడితే కొరకడం తెలియదని మాట్లాడద్దు ఇక్కడ. ఆ అమ్మాయి అనాథ అన్నది మీకు తెలుసు, ఆ అమ్మాయిని అడిగేవాళ్ళు అన్నది అడిగేవాళ్ళు లేరని తెలుసు. మీరు ఏం చేశారు, నడుస్తుంది అనుకొని చేశారు. ఆ అమ్మాయి ఏమనుకుంది, ఆహా నాకు ఒకడు దొరికాడు, ఎవరో ఒకడు. నీ గురించి కూడా చెప్తున్నానమ్మా, నువ్వేం గొప్పదానివి కాదు. ఆడది మర్యాదగా బతకాలంటే మర్యాదగా బతకగలదు. ఎలా పడితే అలా బతకాలనుకుంటే ఇలాగే ఉంటుంది. నువ్వెవడో ఒకటి దొరికాడు, ఓకే వీడు నాకు అందుతున్నాడు, బాగానే ఉంది, వీడు కూడా నేను పిలిస్తే వస్తున్నాడు అని నువ్వు ఆడుకుందాం అనుకున్నావు. ఇద్దరికిద్దరు జల్సా చేసుకొని ఆవిడ జీవితం నాకు. మీరేంటంటే మీకు విపరీతమైన అనుమానం మీ మొగుడి మీద. మీ అనుమానం వల్ల, మీ గొడవల వల్ల వాళ్ళు ఇలా రోడ్లు పెట్టి తిరిగేది. నిన్ను చూడగా మిమ్మల్ని చూసుకొని చాలా మంది ఆడవాళ్ళు నేర్చుకోవాలి. ఒకటికి 10 సార్లు నువ్వు ఆడుతూ తిరుగుతున్నావు, వీళ్ళతో వెళ్తున్నావు, అక్కడికి వెళ్తున్నారంటే మీరే వాళ్ళకి ఒక దారి చూపించి మీరే వాళ్ళు తిరిగేలా చేసేది. మీకు కావాల్సిన పరిష్కారం మీరు చెప్పారు, బాగానే ఉంది, నా మొగుడు కావాలి, నా కొడుకు కావాలని. అది ఎంతవరకు సాధ్యం అన్నది రేపు ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడతారు. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మీరు వినండి. విన్నారు కదా సార్ వీళ్ళ స్టోరీ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. 17 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరు కాపురం చేసినా మేడం, విజయ విషయంలో కొన్ని కీలకమైనటువంటి మనస్తత్వ లోపాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలమ్మా. ఆలోచన శైలిలో నిలకడతనం లేకపోవటం అన్నది ఒకటి. ఇంకొన్ని మాటలు చారి గారు ఇందాక చాలా అంశాలు చెప్పారు. ఎంతవరకు ఏవి నిజం ఏవి అబద్ధం అనేటటువంటివి పక్కన పెడితే కనుక కొన్ని అంశాలు మాత్రం ఈ విషయంలో కొన్ని నిజాలేనేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక విధమైనటువంటి మొండితనం, అడ్డంగా వాదించటం, నేను అనుకున్నది రైట్ అనుకోవటం, ఇవన్నిటి వల్ల అంశాల వల్ల నీకు కొన్ని కష్టాలు వచ్చినాయేమో అని అనిపిస్తుందమ్మా. అయితే ఇందులో నువ్వు చేసినటువంటి పాపం ఏది అంటే కనుక బహుశా ఎవరు దానికి సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఈ కారణాలన్నీ కూడా నిదానంగా నీకు సమస్యలు తెచ్చిపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు బట్టి పెళ్ళి అయింది కాబట్టి ప్రధానమైనటువంటి అంశం నమ్మకం. నువ్వేంటంటే నమ్మకంతో ఏంటంటే నా భర్త ఎక్కడికి వెళ్తాడు అనేటటువంటి ఆలోచనతో నువ్వు కళ్ళు మూసుకున్నావు. కానీ ఏంటంటే అదే నమ్మకాన్ని, ఈ నమ్మకంతో నా భార్య ఎక్కడికి వెళ్ళిపోదు, ఈ నమ్మకం వెనకతను నేను ఏమన్నా చేయొచ్చు అన్నట్టు అతను స్వేచ్ఛ వాతావరణంలో తిరిగేటటువంటి ప్రయత్నం చేశాడు. దానికి అతను రకరకాల కారణాలు చూపెడుతున్నా కూడా దానికి నమ్మటానికి బహుశా ఎవరు లేరనే మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటేనమ్మా నీకు ప్రధానంగా 2 చోట్ల ఆలోచించగలిగేటటువంటి అవకాశం వచ్చింది. ఇందాక నుంచి నీ ఆలోచనలో నిలకడ లేదు అని అనుకున్నా కూడా 2 సందర్భాల్లో నీకు ఆలోచించేటటువంటి అవకాశం ఉంది. ముందు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయి అతనితో ఉన్నది అనేటటువంటి అనుమానం కలిగినప్పుడు బహుశా నీ వ్యక్తిత్వంలో ఒక చిన్నపాటి మార్పు వచ్చి ఉంటే కనుక బహుశా అందులో బాగుండేదేమో. ఈ మొత్తం అంశం తెలిసిన తర్వాత నీ స్థానం ఏంటి అన్నది అప్పటికి నీకు తెలుసు. భారీగా నీకు ఒక స్థానం ఉంది, దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అయితే ఏంటంటే ఈ మొత్తం అంశాల వల్ల కొంతవరకు నువ్వు కన్ఫ్యూజన్లోకి వెళ్ళావని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్తున్నటువంటి సమాధానంలోనే దాన్ని మనం విశ్లేషించి బయటకు లాగచ్చు. ఒక్కోసారి కావాలి అంటున్నావు, ఒకసారి వద్దు అంటున్నావు, ఒకసారి డబ్బులు అంటున్నావు, ఒకసారి పిల్లలు అంటున్నావు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నావు. అంటే ఎప్పుడు కూడా ఇటువంటి కీలక అంశాల దగ్గర నిర్ణయం తీసుకునేటటువంటి అప్పుడు ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇమోషన్స్తో మనం నిర్ణయం తీసుకోకూడదు, ఆలోచనతో తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కనుక చాలామంది ఆడవాళ్ళు ఇది చెప్పుకోవటంలో ఒక సానుభూతి కోరుకునేటటువంటి తత్వం ఉంటుంది. సో ఆ సానుభూతి కోరుకునేటటువంటి తత్వంలో ఏంటంటే అతని గురించి కొన్ని ఉన్నవి లేనివి, అవసరం ఉన్నటువంటి విషయాలు అవసరం లేనటువంటి విషయాలు, కొన్ని నిజాలు అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అందరూ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమస్యని దాన్ని ఇంకా క్లిష్టంగా మార్చేస్తూ ఉంటారు. నీలో లేనిపోయిన ఆలోచనలు పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ అని కొంతమంది అంటారు, అది తప్పని కొంతమంది అంటారు. ఈ కన్ఫ్యూజన్లో నీకు అసలే నిర్ణయం తీసుకునే శక్తి లేదు. నువ్వు అటువంటి మాటలన్నీ విన్న తర్వాత ఇంకా పూర్తిగా ఆ నిర్ణయం తీసుకునేటటువంటి స్థానాన్ని పూర్తిగా కోల్పోతాం. బ్రహ్మచారి గారి విషయానికి వస్తే కనుక ఇందాకటి నుంచి మీరు చెప్తున్నటువంటి అంశాల్లో చాలా వరకు మీరు ఎలా చెప్తున్నారు అంటే కనుక ఏదో మీరు ఒక రోబోలాగా వీళ్ళందరి చేతుల్లో రిమోట్ ఉన్నట్టు, ఆ రిమోట్లో ఒక పై బటను కింద బటను చేస్తుంటే కనుక వాళ్ళు ఆడించినట్టుగా మీరు ఆడుతున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు అని చెప్పడానికి మాకు ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి మాటలు ఎందుకు అంటే ఒక సుఖాన్ని అనుభవించిన తర్వాత ఆవిడలో ఉండేటటువంటి లోపాలను ఇందాక మీరు వేలెత్తి చూపెట్టారు. మొండిది, చెప్పిన మాట వినిపించకూడదు,
తను అనుకున్నదే కరెక్టు అని అనుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే కనుక మీరు ఏ అమ్మాయి బుట్టలో మళ్ళీ పడ్డారో, ఏ అమ్మాయిని మీరు వలేసుకున్నారో, ఏ అమ్మాయిని అయితే ఝాన్సీ అనేటటువంటి అమ్మాయిని వాడుకున్నారో, ఈ అమ్మాయి ఎలాంటిది అండి అంటే కనుక ఈ అమ్మాయి కూడా మొండిదేనండి, ఈ అమ్మాయి కూడా చెప్పిన మాట వినదండి, ఈ అమ్మాయి కూడా తన అనుకున్నదే కరెక్టు అని అనుకుంటారు. సో ఇక్కడ మీరు సాధించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? బహుశా సాధించింది 0, పోగొట్టుకుంది చాలా ఉందని అనుకో. అంటే ఏంటంటే ఇక్కడ దీనికి తోడు ఇంకొక సమస్య మీకు ఏమొచ్చింది అంటే కనుక ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద కూడా మీకు డౌట్. అంటే ఉన్న పిల్లాన్ని పోగొట్టుకుని తెచ్చుకున్న పిల్లాన్ని పక్కన పెట్టుకుని ఆ అమ్మాయిని అనుమానిస్తూ అవమానిస్తూ మీరు ఏం సాధిస్తున్నారు? ఫస్ట్ మొదటిది ఆకర్షణ, తర్వాత ఆవిడ అనుమానం పట్టడం, తర్వాత మీరు పెళ్లి చేసుకోవటం, ఆ పెళ్లికి వాళ్ళు బలవంతం చేయటం, మిమ్మల్ని చేత బలవంతంగా పిల్లలు గణించటం, ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఇందాక నుంచి మీరు చెప్తున్నారు ఏంటి ఆ అంశం అంటే కనుక ప్రొఫెషనల్గా నేను చాలా నిష్ణాతుడినండి, అందరూ కూడా చూసి నా చాకచక్యానికి చూసి అందరూ ఆశ్చర్యపడేవారు, 20 మంది పని వాళ్ళని కూడా నేను మెయింటైన్ చేసి మేనేజ్ చేసేటటువంటి స్థాయిలో నేను ఒక ఎదుగుదలకు ఒక స్థాయిలోకి వచ్చాను అని అన్నారు. అంటే మంచి పనితనం, మంచి నేర్పరితనం, మంచి ఆలోచన శైలి ఉండి మంచిగా బాగా డబ్బులు సంపాదించేటటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో భార్యాభర్తల వ్యవహారాల్లో, తర్వాత అక్కర సంబంధాల వ్యవహారాల్లో చాలా తప్పటడుగు వేస్తూ ఉంటారు. అక్కర్లేనటువంటి స్నేహాలు చేసి తప్పుదోవలోకి పోతూ ఉంటారు. ఏంటి సమస్య? అక్కడ పనితనంలో ఉండేటటువంటి ఆలోచన ఇక్కడ మనుషుల్ని మేనేజ్ చేయడంలో ఎందుకు ఉండదు అని చెప్పి చాలామంది మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే, ఒక మనిషిని వస్తువు కింద భావించేటప్పుడు ఆ మనిషికి మీరు ఇచ్చేటటువంటి వాల్యూ కూడా అలాంటిది. అంటే ఏంటంటే అవతల మనిషిని మన అవసరానికి ఎలాగన్నా వాడుకోవచ్చు, వాళ్ళు ఎలాగన్నా పడుకుంటారు అనేటటువంటి అంశం ఇక్కడ కులంకుశంగా అక్కడ విజయ విషయంలో కానీ ఇక్కడ ఝాన్సీ విషయంలో కానీ కనిపిస్తుంది. వాడుకున్నంత వరకు వాడుకోవచ్చు, వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి పడి ఉంటారు, మనం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కనుక ఇక్కడ ఆ అమ్మాయి ఝాన్సీ ఇక్కడ వాస్తవానికి మనం మొత్తం అంశాలన్నీ పరిగణలో తీసుకుంటే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి హింస పెట్టి ఆ అమ్మాయి మీ మెడ వంచి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి మీ చేత బలవంతంగా పిల్లలు కనిపించుకున్నటువంటి అంశాన్ని మీరు ఇక్కడ పరిగణనలో చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా స్టోరీ అంతా కూడా రివర్స్. మీ అవసరాలకి వాడుకునేటటువంటి వ్యక్తిని మీ అవసరం తీరిన తర్వాత అనుమానం పెట్టి సమాజంలో ఆవిడకు ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిగా ఒక స్కానింగ్ రిపోర్ట్ చూపెడుతూ ఈ స్కానింగ్ రిపోర్ట్లో కనిపిస్తున్నటువంటి విధంగా ఈ కొడుకు నా కొడుకు కాదు అనేటటువంటి భయంకరమైనటువంటి ఆలోచన శైలికి కూడా మీరు దిగజారిపోయారు. ఇటువంటి దుస్థితికి రావడానికి కారణం కేవలం మీ ఆలోచన శైలి. పనితనంలో ఉండేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, మనుషుల్ని డీల్ చేయడంలో కూడా నేను ఉపయోగించుకుంటాననేటటువంటి మీ ఫాల్స్ సైకాలజీ ఏదైతే ఉందో అది ఇంతమందికి సమస్యను తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం, ఎక్కువ బాధ కలిగేటటువంటిది ఏంటంటే నాకేం కావాలంటే మేడం అని మీరు అంటున్నారు. ఇక్కడ నాకేం కావాలి అనేటటువంటి స్థానాన్ని నుంచి మీరు దిగజారిపోయారు. వాళ్ళకి ఏం కావాలంటే అది నేను చేస్తాను, మనసు విప్పి చేస్తాను, నాకు నేను గెలుపొందాను అనేటటువంటి ఆలోచన శైలి నుంచి నేను విరమించుకుంటాను, నేను ఓటమి చెందాను అనేటటువంటి ఆలోచన మీకు వస్తే కనుక ఈ ఇద్దరు అమ్మాయిలు బాగుపడతారు, వీళ్ళ పిల్లలు కూడా బాగుపడతారు. దయచేసి ఆ అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డ ఆ అమ్మాయి బిడ్డ కాదని చెప్పు, లేదా అదే మీ బిడ్డ కాదనో ఇటువంటి అంశాలని దయచేసి మీ మైండ్లోంచి తీసేసేయండి. ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అన్నది మీ మనస్సాక్షి తెలుసు. ఝాన్సీ విషయానికి వస్తే మేడం, ఒకటి ఏంటంటే ఈ అమ్మాయికి ఒక పరీక్ష లాంటిది పెడితే మేడం, తను చెప్పేటటువంటి సీక్వెన్స్ అన్నీ కూడా వింటూ ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఆ అమ్మాయి తెలివైందేమో అని అనిపిస్తూ ఉంటుంది మేడం. ఆ అమ్మాయి బాధ్యతాయుతంగా ప్రవర్తించింది, తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంది, కష్టపడేది, బాధ్యతకి ఫుల్ మార్క్స్ వేస్తాం, నువ్వు కష్టపడేటటువంటి తత్వానికి ఫుల్ మార్క్స్ వేస్తాం. కానీ ఒక మగాడు ఒక మొగుడిని ఎంచుకునేటటువంటి దాంట్లో నువ్వు ఉపయోగించినటువంటి తెలివితేటలకి మాత్రం మేము 0 మార్కులు వేయాలమ్మా. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కనుక బహుశా నేను ప్రత్యేకంగా విడమర్చి చెప్పనక్కర్లేదు, అన్నిటిలో నాకు ఒక్కొక్కటి నేను పొందాను. ఈ మొగాడు అనేటటువంటి అంశంలో నేను ఎందుకు ఖాళీగా ఉండాలి అనే తొందరపాటుతో ఆ స్థానాన్ని నువ్వు నింపేవేమో అనేటటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. అంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని పూర్తిగా విశ్లేషించకుండా పెళ్లి చేసుకున్న తర్వాత నా మొగుడు ఇలాంటి వాడా అనుకునేటటువంటి స్త్రీలలో చాలా మందిలో నువ్వు ఒకదానివి. ఇది కేవలం తొందరపాటుతనం, పిచ్చితనం అనేది మనం చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా ఈరోజు నీకు పుట్టినటువంటి కొడుకుకి
నాకంటే ఆ కొడుకుకి ఎక్కువ న్యాయం జరగాలి అన్నది నువ్వు కోరుకోవటం మంచిదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నీ మీద నీ తండ్రి, నీ తల్లి ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో నీ కొడుకు కూడా నీ మీద ఇప్పుడు ఆధారపడి ఉన్నావు. అంటే నువ్వు చేసినటువంటి తెలివి తక్కువ పనికి ఏంటంటే మన మీద ఆధారపడేటటువంటి మనుషుల్ని మనం పెంచుకుంటూ పోతున్నాం అనమాట. అంటే ఇటువంటి వ్యక్తుల్ని మీరు పెళ్లి చేసుకోవటం వల్ల తెలివైన పని చేసామేమో అని చాలామంది స్త్రీలు అనుకుంటారేమో కానీ అది మహా భయంకరమైనటువంటి తెలివి తక్కువ పని. దీనివల్ల ఏంటంటే సమస్యలు పెద్దగా అవుతాయి, 4 కుటుంబాల్లో నాశనం అయిపోవటానికి దారి తీస్తాయి. దాంతో పాటు నీ పరువు పోతుంది, దిక్కులేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. బహుశా ఏంటంటే మేడం, ఇటువంటి అంశాలను మనం ఇంతకుముందు చాలా చూసుంటాం. ఎటువంటి విధంగా న్యాయం జరగాలో అన్నది మీకంటే ఎవరు బాగా చెప్పరు. కానీ ఏంటంటే బహుశా ఈ స్టోరీలో ఉండేటటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ ఏంటంటే కనుక, ఒక వ్యక్తి ఒక స్త్రీ ఈ కారణాల వల్ల బాలేదు అని చెప్పి ఇంకో స్త్రీని కోరుకోవటంలో ఆ స్త్రీకి కూడా అదే లోపాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా ఆలోచించటం, ఆ యాంగిల్ బట్టి ఇది ఒక డిఫరెంట్ స్టోరీగా మన పరిగణనలో తీసుకోవచ్చు. బహుశా ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కల క్యారెక్టర్ ఏంటి అన్నది ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. దయచేసి ఆ క్యారెక్టర్లో మార్పును తెచ్చుకుంటే కనుక మీకు పుట్టినటువంటి పిల్లలు సంతోషంగా ఉంటారనేటటువంటిది నా భావన. థ్యాంక్ యూ. బ్రహ్మచారికి మేబీ పోలీస్ స్టేషన్లు, కేసులు ఇవన్నీ అంటే తెలియకనో లేకపోతే వ్యవస్థ మీద ఒక గౌరవం లేకనో కానీ ఆయన చాలా ట్రిక్కిష్గా తన జీవితాన్ని తనకు అనుగుణంగా తన రైట్స్ని తనే పెట్టేసుకుని తనకు కావాల్సిన బౌండరీస్ తనే పెట్టేసుకున్నాడు. దాంట్లో పార్ట్గా ఏంటంటే మేడం, ఆల్రెడీ 2014లోనే ఈయన మీద మిస్సింగ్ కేసు అనేది బుక్ అయింది. అది గాజువాకలో. అంటే ఒక భార్య భర్త మీద మిస్సింగ్ కేసు అనేది బుక్ అయినప్పుడు జనరల్గా ఆడవాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ అయినప్పుడు అది కొంచెం సీరియస్గా తీసుకుంటారు. కానీ వేరే మగవాళ్ళు అదే మిస్సింగ్ కేసు బుక్ అయినప్పుడు అంత సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అందుకోసం వాళ్ళు కనబడట్లేదా అని అంత సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే అండి మేడం, ఇది ఆయనకి తెలిసినా కూడా రెండో వివాహం చేసుకోవడము అనేది తప్పు అని అన్నా కూడా ఆయన ఇమీడియట్గా చేసేసుకున్నాడు, పిల్లల్ని కన్నారు. కాకపోతే ఈ అమ్మాయి ఎప్పుడైతే రీసెంట్గా అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏదైతే వెళ్ళినప్పుడు 4,000 మెయింటెనెన్స్ అనేది ఎందుకు చేస్తారు అంటే, జనరల్గా ఇలాంటి ఇష్యూస్ పోలీస్ స్టేషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి కత్తి మీద సాము అయిపోతుంది. అంటే మీరు అప్పటికప్పుడు ఏమనుకుంటారు, అయ్యో ఈ డబ్బులు కూడా పోతాయి కదా, నేను కేసులు వేయకూడదు. అదే అలసు ఆయన తీసుకున్నాడమ్మ. ఆ అలసు తీసుకోవడం మూలానే ఆయన రెండో భార్య ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, నాకు అక్కర్లేదు, నేను వీళ్ళతో ఉంటాను, వాళ్ళతో ఉంటా, ఆవిడతో ఉంటాను అని ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు చాయిస్ అనేది ఇప్పుడు ఆయనకి లేదు. ఇక్కడ ఈ అమ్మాయి ఒక కేసు వేయడం మూలాన ఆ అమ్మాయికి ఒక లాభం అవుతుంది. అంటే ఇది టెక్నికల్గా, లాజికల్గా ఒక కరెక్ట్ అయిన పాయింట్ అని మేము ఇందాక నుంచి ఆలోచించేది ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరు, మా పాప అమ్మాయి ఇప్పుడు రేపొద్దున నాకు ఈ రోజు ఇక్కడ అన్నాడు కానీ రేపొద్దున నాకు పుట్టలేదు అనే అవకాశాలు ఉన్నాయి. ఏమా నీ గురించే చెప్తున్నా, నువ్వు ఎవరు అనేది ఇక్కడ తెలియదు. నువ్వు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా నువ్వు రేపొద్దున కోర్టుకు వెళ్ళిన తర్వాత నేను ఆమెతో ఉండలేదు కనుక నాకు DNA టెస్ట్ చేయండి అని చెప్పి ఈయన రేపొద్దున అడిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఇది తప్పైనా కూడా అమ్మ నువ్వు 494 అనేదంటే నా భర్త రెండో వివాహం చేసుకున్నాడు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయమ్మా. చేసినందు మూలాన నీకు జరిగిన అన్యాయం అంటే నీకు తెలుసో తెలియకో నువ్వు ఆ సెక్షన్ వేయకపోవడం మూలాన ఇన్ని రోజులు నీకు జరిగిన అన్యాయానికి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత లీగల్గా ఆ కేసు వేయడం మూలాన ఎస్ ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే అలా వేయడం మూలాన ఆ అమ్మాయికి రేపొద్దున ఆ పిల్లాడికి ఆయన మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఇంకొకటి అమ్మ, తాళి కట్టుకున్నాము నేను భార్య అనేది మీరు చెప్తున్నారు. తాళి కట్టుకున్నంత మాత్రాన భార్య కాదు, అదొక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి అమ్మా. అంటే ఈవెన్ రెండో పెళ్ళిళ్ళు ఈ మధ్య వ్యవస్థలో ఏం చేస్తున్నారంటే, మేము రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలు లేవు కనుక మేము గుళ్ళల్లో పెళ్లి చేసుకుంటున్నాం, గుళ్ళల్లో రిజిస్టర్ చేయించేసుకుంటున్నాం కనుక మా పెళ్ళికి అంతే వాల్యూ అని అంట. ఆ పెళ్ళికి వాల్యూ లేదమ్మా. గుళ్ళో పెళ్లి చేసుకున్నా, నలుగురిలో పెళ్లి చేసుకున్నా, పత్రికలు వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా అది మొదటి భార్యకు ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి మీరు ఇచ్చే ఏమైనా ఎవిడెన్స్ లేదు తప్ప ఆ పెళ్లికి వాల్యూ లేదు. మీరు నేను మంగళసూత్రాలు కట్టుకున్నాను కనుక దానికి నాకు రెండో భార్య హక్కు ఇవ్వండి అని పోలీస్ స్టేషన్లో కానీ చట్టంలో కానీ ఎక్కడ అది లేదు.
కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే మీకు హక్కులు లేవు అని చెప్పి వ్యవస్థ కూడా అలసిపోయి ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో మీకు అన్ని రైట్స్ ఉంటాయి. అంటే ఇది ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, కానీ ఒక తోటి స్త్రీ ఇంకొక స్త్రీ నష్టపోకూడదు అనే దాని మీద DVC యాక్ట్లో మీకు అన్ని రైట్స్ ఉంటాయి కనుక. కాకపోతే 494 అనేది బెయిలబుల్ అఫెన్స్ అమ్మ. అది నీకు ఈజీగా బెయిల్ కూడా వస్తుంది. ఇది చేయడం వలన నువ్వు భార్యలాగా ఆమె ఇచ్చే ఒక రైట్ అనుకో. సో ఆయన మిస్సింగ్ కేసు అనేది మాత్రం ఇమీడియట్గా ఇప్పుడు ఆయన క్లోజ్ చేసుకోకపోతే ఎందుకు ఏమైపోతుందంటే ఈ అమ్మాయి వేసే 498కి అంత గట్టి పట్టు అనేది ఉండదు. సో ఇమీడియట్గా ఈయన చేయాల్సింది ఏంటంటే ఈ గాజువాక అనే పోలీస్ PSకి వెళ్ళి ఆ కేసు మాత్రం ఈయన ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలి మేడం. ఎందుకు అది విత్డ్రా చేసుకుంటేనే స్టిల్ మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు ఇందాక నేను చెప్పినట్టు 494 అనేది వేయడం మూలాన ఆ అమ్మాయికి కొన్ని రైట్స్ వచ్చే అవకాశాలు కూడా. కానీ సింపుల్గా రాసేసుకుని ఆయన చెప్పాడు వదిలేశాడు అని అంటే మాత్రం ఇది మానిటరీగా సెటిల్ అయిపోయిన కేసు కనుక ఫర్దర్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అనే పొజిషన్లోకి మాత్రం అమ్మాయి రాకూడదు. సరే, ఇప్పుడు ఎవరి రైట్స్ వాళ్ళకి అర్థమయ్యాయి. ఎవరో ఇంటికి వచ్చి బయట నిలబడ్డాడు, సైకిల్లో నన్ను డ్రాప్ చేశాడు, నువ్వు చెప్పిన స్టోరీ అదే కదమ్మా? ఆయనే వచ్చారు మేడం. అదే చెప్తున్నా, ఆయనే వచ్చాడమ్మా. వస్తాడు, ఆయన వస్తాడు, లేకపోతే ఇంకోటి కూడా నువ్వు ఇలా గెలవ చేస్తున్నాను బయట చెప్పు, ఇంకో 10 మంది వస్తారు. కాకపోతే మీరు ఆడవాళ్ళు ఎలా అయినా పర్లే ఆడుకోవచ్చు అనుకునే వాళ్ళకి మంచి గుణపాఠం ఈ అమ్మాయి అయితే మటుకు మీకు నేర్పించి. ఈరోజు మీకు ఈ అవసరం లేదు అమ్మాయి. మీరేమనుకున్నారు, ఇలా మనకి చుట్టుకుంటుంది అనుకోలే. మీరు అనుకుంటే డెఫినెట్గా చేసేవారు కాదు ఆ పని. అయినా నేను తీసుకొచ్చాను మేడం, ఇక్కడ తీసుకొచ్చి మీరు మీ గొప్పేం కాదు, మీరు చేసిన పనికి మీరు తెచ్చారు. మీరు తప్పించుకోలేక తెచ్చారు, కానీ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తెచ్చేవాళ్ళు కాదు. ఆ పిల్లోడు కూడా మీ పిల్లోడని మీకు తెలుసు, అన్నీ మీకు తెలుసు. కాదు మేడం, తిరగడం తెలుసు కానీ పిల్లలు మీకు పుట్టరు. మీరు అనుకున్నప్పుడు వెళ్తారు, సంసారం చేస్తారు, కానీ పిల్లలు మీకు పుట్టరు. అంతే కదా? నేను వెళ్ళిన డేట్లు నాకు గుర్తున్నాయి మేడం. అంత కరెక్ట్ గా డేట్లు గుర్తు పెట్టుకుని సంసారం చేస్తారు ఎవరన్నా? అంటే నువ్వు అప్పుడు ఎంత కమర్షియల్ గా సంసారం చేసావు అమ్మాయితో? అంటే నీకు అమ్మాయి ఒక స్టెఫనీ. అంటే టైర్ పంచర్ అయిపోతే మనం ఇంకో టైర్ వేసుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాం, ఆ టైపు. అలా అనుకోనే నువ్వు అమ్మాయిని నీకు అనుకున్నప్పుడల్లా వెళ్ళావు, అనుకున్నప్పుడల్లా వాడుకున్నావు. సరే, నువ్వు వాడుకున్నావు కాబట్టి ఆడు కూడా నిన్ను కరెక్ట్గా వాడుకున్నారు. ఇష్టం వచ్చినట్టు వాడుకొని వెళ్ళిపోవడం తమాషా నాకు తాళి కట్టని చెప్పి. సరే, ఇప్పుడు అతనికి నువ్వు వద్దు, నువ్వేం డిసైడ్ చేసుకోవాలి? నా కొడుకు ఏమో సార్ ఇచ్చిమనండి. నీ కొడుక్కి సెటిల్మెంట్ చేస్తే అతను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. అందుకని ఇప్పుడు నువ్వు అమ్మాయితో తిరిగావు కదా, ఉన్నైతే కాదు కదా, పెళ్ళైతే చేసుకున్నావు కదా, నీ ఇష్టానికి వాడుకున్నావు కదా. ఇప్పుడు అమ్మాయి నేను వదిలి వెళ్ళిపోవాలంటే నువ్వేమో సెటిల్మెంట్ చేస్తావు. మీ పిల్లలతో ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్తే ఇక్కడ మీ డైరెక్షన్ ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు మీరు ఉండాలి. నా దగ్గర డబ్బులు అయితే ఏం లేవు మేడం. అర్జెంట్ కాదు, కొన్ని స్లోగా చెప్తాం. ఆర్డినరీగా ఎంత ఉంది చెప్పు. కొద్దిగా టైం ఇస్తే నేను కొద్ది టైం. ఎంత టైము? 6 నెలలు టైం ఇస్తే ఏం సెటిల్ చేస్తారు? 50,000 ఎంతో అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తాను. సరే, ఆవిడకి ఇచ్చేసి ఇక్కడేం చేద్దాం అనుకుంటున్నారు? వెళ్ళి తిన్నగా వాడితో సంసారం చేసి పిల్లల్ని చూసుకుందాం అన్న ఉద్దేశం ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఆలోచనలో ఉన్నారా? నేను ఆవిడ పిల్లలతో ఉంటాను మేడం. ఆవిడని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఆవిడే నాకు మా వాళ్ళతోని మా రిలేషన్తోని ఇంతకుముందు ఉన్నట్టుకుంటే పర్వాలేదు. నువ్వు నా ఇష్టంగా నేనే ఉంటానంటే ఆవిడ ఇష్టంగా ఆవిడ వదిలేస్తాను. అతను పద్ధతిగానే ఉంటాడు, అతనికి ఆ సంబంధాలు ఏమి లేవంటే. ఏ సంబంధాలు లేకుంటే మాత్రం ఉంటాను మేడం. ఎందుకంటే నాకు నా పిల్లల భవిష్యత్తు అవసరం మేడం. పిల్లలు పెద్దలు అవుతున్నారు, తన వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వు అమ్మాయికి ఏమి సెటిల్మెంట్ చేస్తావు? ఒక 6 నెలలు అవుతే 50,000 నేను రెడీ చేసిస్తాను. 6 నెలలు అయితే 50,000 సరిపోద్ది అమ్మాయి జీవితానికి? నువ్వేం చెప్తున్నావు అమ్మ? నువ్వు చెప్పు, నీకేం కావాలి చెప్పు. 50,000 నాకు చాలు మేడం, లేకుంటే నా అతను సంసారం చేయమని. నీకు ఎంత కావాలి చెప్పు. నా కొడుకు వాళ్ళకి 7 లక్షలు ఇల్లు ఇచ్చింది కదా మేడం, నా కొడుకు అందులో సగమైన ఇవ్వాలి కదా మేడం. 7 లక్షలు ఇల్లేది? నాకు తెలుసు మేడం, వైజాగ్ లో ఇల్లు ఉంది. 7 లక్షలు బిడ్డకు రాసింది. ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది, అది కొడుకు రాసింది. మా మామ అత్త ఇద్దరు చెప్పింది నాకు. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు నీ కొడుకు ఇప్పుడు అతను నీ కొడుకు, ఆ కొడుకు అతని కొడుకే కాదంటున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు డిఎన్ఏ అని వెళ్ళి అమ్మాయి ప్రూవ్ చేసింది అనుకోండి, అతను కొడుకు అని ప్రూవ్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఇతను ఆస్తిలో సగం అతను రావాల్సిందేగా. ఇవ్వాలి మేడం. అప్పుడు ఆ పిల్లల పేరు మీద కూడా రాయాలి, ఆ పిల్లాడి పేరు. సరే, అప్పుడు ఒక పని చేయండి అమ్మా, మీరిద్దరు నువ్వు ఆ పని చేయి. నువ్వు అంటున్నావు కదా ఆ పిల్లోడు నీకు పుట్టలేదని. పిల్లోడు పుట్టలేదు అని ప్రూవ్ అయితే నువ్వు అమ్మాయికి ఏమి ఇవ్వక్కర్లా, 50,000 కూడా ఇవ్వక్కర్లా. ప్రూవ్ అయితే మటుకు నీ ఏ ఆదైతే ఆస్తి ఉందో అది కూడా తీసుకుంటారమ్మా. ఆ ఇల్లు కూడా
నీ పేరు మీద ఉన్న అతని పేరు ఉన్న సగం నీ పిల్లలకి ఎంత వస్తుందో ఆస్తి అదే ఆ పిల్లోడికి కూడా అంతే వస్తుంది. ముగ్గురు పిల్లలు కాబట్టి ముగ్గురికి ఈక్వల్గా 3 భాగాలు అవుతాయి. ఇది న్యాయం. ఆ అమ్మాయికి అట్లా ప్రూవ్ కాలేదనుకోండి, ఆ అమ్మాయికి మీరేమి ఇవ్వక్కర్లే, నువ్వు వెళ్ళిపో అమ్మ. నీకు ఒక బతుకు ఉంది కదా, నీకు ఒక గౌరవం ఉంది కదా, ఆత్మగౌరవం ఉంది కదా, నువ్వు వదిలేసి వెళ్ళిపో. సో ఈ DNA టెస్ట్ చేయిద్దాం. సో మీకు 2 పిల్లలు, ఆవిడకు ఒక కొడుకు. సో ముగ్గురు పిల్లలకి సమానంగా ఏ ఆస్తి అయితే అతనికి ఉందో ఆ ఆస్తి చెందుద్ది. ఆ DNA టెస్ట్ అని వెళ్ళి ప్రూవ్ అయితే. అవ్వలేదనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది. మీరు ఆ 50,000 కూడా ఇవ్వక్కర్లే అమ్మాయికి. ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళి ఇప్పుడు ఇదేనండి తీర్పు, అతను సంతకం పెట్టండి. అంతవరకు ఈ టెస్ట్ జరిగి రిజల్ట్ వచ్చేంత వరకు నెలకి ఆ అమ్మాయికి నువ్వేం మెయింటెనెన్స్ ఇస్తావు? నెలకు 3,000 అవుతుంది మేడం. నేను పెడుతున్నాను ఆవిడకి ఇప్పటికి. ఇప్పుడు నాకు చెప్పవయ్యా, ఇప్పుడు ఎంత 3,000. సో నెలకి ఆ అమ్మాయికి నువ్వు 3,000 ఇవ్వాలి. నువ్వు ఆ అమ్మాయికి ఇవ్వడం కాదు, ఇప్పుడు మేము చెప్తాం ఇక్కడ ఒక అకౌంట్ చెప్తాం, ఆ అకౌంట్కి నువ్వు వేస్తే ఆ అమ్మాయి అక్కడ తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు రేపు ఇవ్వకపోతే అర్థమవుతుందా? సో ఇది నువ్వు ఇప్పుడు రాసి ఇవ్వాలి. నెలకి ఆ అమ్మాయికి 3,000 ఇస్తావు. ఆ అమ్మాయి ఈ DNA కేసిన తర్వాత ఫుల్ నువ్వు కోఆపరేట్ చేస్తావు DNA టెస్ట్కి. సో నువ్వు కోఆపరేట్ చేసి ఆ DNA టెస్ట్ చేసుకొని ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నీ కొడుకు అని ప్రూవ్ అయితే మటుకు నీ ఆస్తి ఎంత అయితే ఉందో అందులో 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం ఆ పిల్లోడికి ఇవ్వాలి. అలాగ ప్రూవ్ కాలేదు అనుకో, నువ్వు మెయింటెనెన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. ఆ తర్వాత నువ్వు అమ్మాయికి ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు. అమ్మాయి బతుకు. ఓకేనా? ఇది మేడం రాయించి సంతకాలు పెట్టించు.